ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. సో రీసెంట్గానే మార్చి 19వ తేదీన సునీత విలియమ్స్ గారు అలాగే బుచ్ విల్మోర్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అయితే భూమిపైకి వచ్చారు కదా. అంటే 9 నెలల తర్వాత వాళ్ళైతే భూమిపైకి అయితే వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చినంత వరకు అంతా బాగానే ఉంది. బట్ వాళ్ళు వచ్చిన తర్వాతే సోషల్ మీడియాలో కొన్ని క్వశ్చన్లు అయితే స్టార్ట్ అయ్యాయి. సో చాలామంది ఇది ఫేక్స్ అని క్వశ్చన్ చేస్తున్నారనమాట. అసలు ఏంటంటే వాళ్ళు వెళ్ళింది కేవలం 8 రోజుల కోసమే. బట్ మరి 9 నెలలు ఎలా ఉన్నారు, ఈ 9 నెలలు సరిపోయే ఫుడ్ వాళ్ళకి ఎలా వచ్చింది, అలాగే సునీత విలియమ్స్ గారి హెయిర్ కలర్ ఎలా చేంజ్ అయింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఉంది కదా, అంటే వాళ్ళు వచ్చిన క్యాప్సూల్ ఉంది కదా. సో ఏదైనా ఒక పార్టికల్ స్పేస్ నుంచి వచ్చినప్పుడు సౌండ్ ఎక్కువగా వస్తుంది కదా. బట్ ఈ స్పేస్ ఎక్స్ సంబంధించిన డ్రాగన్ క్యాప్సూల్ భూమిపైకి వచ్చేటప్పుడు సౌండ్ ఎందుకు రాలేదని కూడా కొంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో మనం మాట్లాడుకుందాం. వీళ్ళు అడిగే కొన్ని క్వశ్చన్ల గురించి మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దానికి ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వస్తాను. సో ఇంకెందుకు కలిసాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2024 జూన్ 5వ తేదీన ఈ కథ అయితే స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు బోయింగ్ స్టార్ లైనర్లో సునీత విలియమ్స్ గారు అలాగే బుచ్ విల్మోర్లు ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అయితే వెళ్ళారనమాట. సో వాళ్ళు కేవలం 8 డేస్ వర్క్ కోసం అయితే అక్కడికి వెళ్ళారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఈ స్టార్ లైనర్ ఉంది కదా, బోయింగ్ సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్ ఉంది కదా, దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల నాసా ఏం భావించిందంటే ఇన్ కేస్ వాళ్ళు కానీ మళ్ళీ తిరిగి దీంట్లో వస్తే ఏదైనా ప్రమాదం జరగచ్చు, వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు అక్కడే ఉండండి, ఓన్లీ ఈ స్పేస్ క్రాఫ్ట్ని మాత్రమే మేము భూమిపైకి తీసుకువచ్చామని చెప్పి దాన్ని మాత్రమే వాళ్ళు భూమిపైకి తీసుకువచ్చారనమాట. సో వాళ్ళైతే అక్కడే ఉండిపోయారు. కానీ అప్పటి నుంచి నాసా ఏం చేస్తుంది, వాళ్ళని తీసుకురావడం కోసం ట్రై చేస్తుంది. బట్ సరైన స్పేస్ క్రాఫ్ట్ అయితే వాళ్ళకి దొరకలేదనమాట, వాళ్ళు తీసుకువచ్చేది. సో ఫైనల్గా ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ ఉంది కదా, సో స్పేస్ ఎక్స్ సంబంధించిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని భూమిపైకి అయితే వచ్చారనమాట. సో ఇక్కడితో అంతా బాగుంది. బట్ ఇక్కడి నుంచే క్వశ్చన్లు స్టార్ట్ అయ్యాయి. నాసా పైన ఇదేమి కొత్త ఏం కాదు. మనం 1969లో చూసుకున్నా కూడా ఆ టైంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ చంద్రుడి పైన కాలు పెట్టారు కదా. సో ఇదంతా జరిగింది, ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నాసా వైపు చూసింది. చాలామంది దీన్ని సక్సెస్గా భావించి చాలామంది దీనికైతే సంతోషం కూడా వ్యక్తపరిచారనమాట. కానీ ఇక్కడే ఒక పాయింట్ రైజ్ అయింది. అప్పట్లో సోషల్ మీడియా పెద్దగా లేదు కాబట్టి దీని గురించి పెద్దగా క్వశ్చన్ చేయలేదన్నమాట. ఎప్పుడైతే సోషల్ మీడియా బాగా ఊపందుకుందో అప్పుడు దీనిపైన కూడా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఏంటంటే దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఎలా అంటే ఇదంతా ఒక ఫేక్ సెట్టింగ్, అంటే ఒక స్టూడియోలో సెట్ చేసేసి చంద్రుడి సంబంధించిన సెటప్ అంతా క్రియేట్ చేసి అక్కడ వాళ్ళు వీడియో షూట్ చేసి దాన్ని ప్రపంచానికి చూపించారు అన్నట్టుగా మొత్తం సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటారనమాట. ఇప్పటికీ కొంతమంది అంటారు అది ఫేకు, అది నిజం కాదని చెప్పి. కొంతమంది అయితే ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. నాసాకైతే అప్పటి నుంచి ఇలాంటి మాటలు కొత్త ఏం కాదనమాట. ఇప్పుడు మరోసారి అలాంటి మాటలే స్టార్ట్ అయ్యాయి. ఏంటంటే సునీత విలియమ్స్ గారి గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు వెళ్ళింది అక్కడికి 8 డేస్ వర్క్ మీద, మరి ఇప్పుడు 9 మంత్స్ ఉన్నారు కదా, ఈ 9 మంత్స్ సరిపోయే ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి కొంతమంది అయితే సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. బట్ నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా ఒక మిషన్ తయారు చేసినా కానీ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళు అక్కడ సెట్ చేస్తారు కదా, అదేమి భూమిపైన అయితే లేదు. సో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రెడీ చేసే సమయంలోనే ఇప్పుడు భూమి నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది సుమారుగా 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అక్కడికి మనం రెగ్యులర్గా వెళ్ళేసి రాం కదా, అంత టెక్నాలజీ కూడా ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర లేదు. సో అప్పుడు ఏం చేస్తారు, ఆల్రెడీ దాంట్లో కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, అలాగే కొన్ని హెల్త్ సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు, అన్నీ అక్కడ వాళ్ళు ముందుగానే పెట్టేసి ఉంటారనమాట. సో ఎనీ ఎమర్జెన్సీ, ఒకవేళ ఇప్పుడు సునీత విలియమ్స్ గారు వెళ్ళారనమాట, ఎమర్జెన్సీ వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో అప్పుడు యూజ్ అవుతుందని చెప్పి ఆల్రెడీ వాళ్ళైతే కొన్ని అక్కడే సెట్ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అది యూజ్ అయ్యాయి అనమాట. సో దాన్ని పట్టుకొని మీకు ఫుడ్ ఎలా వచ్చింది అని క్వశ్చన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మరో విషయం ఏంటంటే కొన్ని విటమిన్స్ టాబ్లెట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఆ 9 మంత్స్ కొంచెం ఓవర్కమ్ చేయడానికి కొంచెం అవి కూడా యూజ్ అయ్యి ఉంటాయని నేనైతే భావిస్తున్నాను. మరో విషయం ఏంటంటే కొంతమంది కొంచెం సిల్లీగా అనిపించింది నాకు ఈ క్వశ్చన్ అయితే. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటో నాకు తెలియదు. కానీ సునీత విలియమ్స్ గారి హెయిర్ కలర్ ఎలా చేయింది, ఆమె ఏమైనా డై వేసుకున్నారా అని కూడా మాట్లాడుతున్నారు. బట్ ఇలాంటి క్వశ్చన్ ఐ థింక్ కొంచెం సిల్లీగానే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం భూమిపైనే ఉన్నాం అనుకోండి,
భూమిపైన ఉన్నప్పుడు కూడా మనం సరైన ఫుడ్ తీసుకోకపోయినా, లేదంటే ఎక్కువగా బయట తిరిగినా కానీ, లేదంటే దానికి సంబంధించిన ప్రోటీన్స్, విటమిన్స్ అందకపోయినా కానీ జుట్టు కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా. దానికి సపరేట్గా మళ్ళీ మనం ఏమైనా డై చేయాల్సి వస్తుందని చెప్పండి. సో ఇదొక చిన్న సిల్లీ క్వశ్చన్గా అనిపించట్లేదు, బట్ వాళ్ళు ఎలా క్వశ్చన్ చేస్తారని నాకైతే అర్థం కావట్లేదు. కానీ సో ఇప్పుడు వాళ్ళు స్పేస్ స్టేషన్లో ఉన్నారు, అక్కడ వాళ్ళకి ఏమైనా ఫ్రెష్గా ఉండే ఫుడ్ దొరుకుతుందా, లైక్ వెజిటేబుల్స్ కావచ్చు, లేదంటే ఫ్రెష్గా వండుకున్న ఫుడ్ కావచ్చు, ఏమైనా దొరుకుతుందా చెప్పండి. ఆల్రెడీ అక్కడ ప్రిజర్వ్ చేసిన ఫుడ్ అయితే దొరుకుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఫుడ్ వాళ్ళు తిన్నప్పుడు కొంచెం బాడీలో చేంజెస్ అయితే వస్తాయి, వెయిట్ లాస్ అవ్వడం కానీ, హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, లేదంటే హెయిర్ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. దాన్ని పట్టుకొని సో వాళ్ళు ఏమన్నా కలర్ చేంజ్ చేసుకున్నారా లేదంటే ఇలా అడగడం అనేది కరెక్ట్ అనిపించలేదంట. సో మరో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక పార్టికల్ కానీ లేదంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ స్పేస్ నుంచి కింద పడేటప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది కదా, బట్ ఎందుకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్కి అది కిందకి వచ్చేప్పుడు ఎందుకు సౌండ్ రాలేదని కూడా మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు ఏ స్పేస్ క్రాఫ్ట్ కానీ ఏ క్యాప్సూల్ కానీ కొంచెం సౌండే వస్తుంది. కరెక్ట్గా మనం వినే టైంలోనే అది వస్తుందా అని చెప్పి ఎవరు కరెక్ట్గా చెప్పలేరు కదా. బట్ ఒక సర్టెన్ అంటే భూమికి ఒక సర్టెన్ డిస్టెన్స్ వచ్చిన టైంలో ఏమవుతుందంటే అందులో ఉన్న పారాసిట్స్ ఓపెన్ అయ్యి దాన్ని స్లోగా స్పీడ్ డౌన్ చేస్తూ, అంటే స్పీడ్ తగ్గిస్తూ సముద్రంలో ల్యాండ్ అయింది కాబట్టి ఆ టైంలో సౌండ్ రాలేదేమో. దాన్ని పట్టుకొని క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. మరో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు ఏంటి, ఇది పొలిటికల్ రేంజ్లో అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సునీత విలియమ్స్ గారు వెళ్ళారు, సో అక్కడ వాళ్ళు స్ట్రక్ అయ్యారు, అంతా ఓకే అని. బట్ డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు ట్రంప్కి అలాగే ఎలాన్ మస్క్కి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో వాళ్ళని కానీ బయటికి తీసుకొస్తే రాజకీయ పరంగా కూడా అలాగే ఎలాన్ మస్క్ సంబంధించిన ఈ బిజినెస్ పరంగా కూడా బాగా మార్కెట్ షేర్ కానీ ఇలా బాగా యూజ్ అవుతుందని చెప్పి కొంతమంది అయితే భావించి ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు అనమాట. సో చాలా వరకు ఇదే ఎక్కువ మంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు స్ట్రక్ అవ్వడం ఏంటి, ఇప్పుడు బయటికి రావడం ఏంటి, ఇది ఒక మిస్టరీగా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇందులో మిస్టరీ అయితే ఏం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నాసా కూడా చెప్తుంది, ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకు అంత ఎగ్జాక్ట్గా కనిపించకపోయినా కూడా ఒక నైట్ టైం మనం టెర్రస్ పైకి వెళ్ళి చూసినా కూడా ఒక స్టార్ షేప్లో అది వెళ్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, మీరు దాన్ని గమనించవచ్చు అని కూడా నాసా కూడా చెప్తుంది అనమాట. అలానే ఇప్పుడు సునీత విలియమ్స్ గారు అక్కడ ఆ స్పేస్ స్టేషన్లో ఉన్న సమయంలో కూడా చాలా వీడియోస్ పంపించారు. అలాగే వాళ్ళు కిందకి మాట్లాడడం కానీ ఇవన్నీ వాళ్ళు ఫేక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ జనరేషన్లో ఇప్పుడున్న టైంలో ఫేక్ చేశారంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత టెక్నాలజీ ఉందనో మనందరికీ తెలుసు, అలాగే చాలామందికి అవగాహన కూడా ఎక్కువ ఉందన్నమాట. ఈ టైంలో దీన్ని ఫేక్ చేశారని మాట్లాడడం ఐ థింక్ నాకు కరెక్ట్ అనిపించట్లేదు. బట్ కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. సో నా వర్షన్ నాకేమనిపించిందంటే ఇదంతా ఫేక్ ఏం కాదనమాట. సో ఇది నిజంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిజంగానే ఉందని నమ్మినప్పుడు ఇప్పుడు ఇది ఫేక్ ఎలా అవుతుందో మరి అసలు క్వశ్చన్ చేసే వాళ్ళకి మరి అది వాళ్ళకి ఎలా అనిపించిందో నాకైతే అర్థం కావటం లేదు. సో చూద్దాం మరి. ఇలాంటి ఏదైనా ఒక విషయం జరిగినా కూడా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయినా లేదంటే ఫెయిల్ అయినా కానీ కొంతమంది అయితే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు పక్కా ఉంటారు. సో అలాంటి వాళ్ళే అయ్యుండొచ్చు. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.